ఒకప్పుడు ఒక ధనిక జమీందారు ఒక పెద్ద పాత ఇంటిలో నివసించేవాడు. ఆ ఇంట్లో చాలా ధాన్యం, ఖరీదైన ఫర్నిచర్, బలమైన గోడలు అన్నీ ఉండేవి. కాని ఒక పెద్ద సమస్య ఉండేది. ఎలుకలు. ఎలుకలు ఎక్కడ చూసినా ఉండేవి. అవి అతని గోదాములోని గోధుమలను తినేవి, బట్టలను కొరికేవి, రాత్రిళ్ళు నేలమీద పరుగులు తీసేవి. జమీందారు కోపంగా, సిగ్గుగా అనిపించుకున్నాడు. తాను రాజులా మహల్లో నివసిస్తున్నా ఆ మహల్ లోపల నుంచి నాశనమవుతుందని భావించాడు. ఒకరోజు ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని నిర్ణయించుకున్నాడు. అతను మార్కెట్కు వెళ్లి ఒక అందమైన తెల్ల పిల్లిని కొనుగోలు చేశాడు. ఆ పిల్లి సాధారణం కాదు, అది చాలా అరుదైనది, ఖరీదైనది, రాజసంగా కనిపించేది. జమీందారు ఎక్కువ డబ్బు చెల్లించాడు, కాని అతను గర్వంగా భావించాడు. ఆ తెల్లపిల్లి వెంటనే పని ప్రారంభించింది. కేవలం 2 రోజుల్లోనే ఇంట్లో ఉన్న ప్రతి ఎలుకను వేటాడి చంపేసింది. ఒక్క ఎలుక కూడా మిగల్లేదు. చాలా నెలల తర్వాత మొదటిసారి జమీందారు ప్రశాంతంగా నిద్రపోయాడు. కాని కొన్ని రోజులకు ఒక మార్పొచ్చింది. జమీందారు పిల్లిని గమనించడం ప్రారంభించాడు. ఇప్పుడు పిల్లి మూలల్లో విశ్రాంతి తీసుకుంటూ, నిద్రపోతూ, తింటూ ఉండేది. జమీందారి మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడీ పిల్లి పనికిరాదు, ఎలుకలు లేవు, అయితే నేనెందుకు నా ధాన్యాన్ని ఈ జంతువుపై ఖర్చు చెయ్యాలి? మెల్లగా అతని కృతజ్ఞత మాయమైంది. ఆ పిల్లి తన ఇంటిని కాపాడిందని మర్చిపోయాడు. తన భయంతో గడిపిన రాత్రులను మర్చిపోయాడు. ఒకరోజు ఎలాంటి భావోద్వేగం లేకుండా అతను తలుపు తెరిచి తెల్లపిల్లిని బయటకు తోసేశాడు. అతను చల్లగా అన్నాడు, పో, నీ పనైపోయింది. పిల్లి ఒక్కసారి వెనక్కి చూసింది, కాని ఏమీ చెప్పలేదు. నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. కొన్ని వారాలు అన్నీ బాగానే ఉన్నాయి. జమీందారు తనను తాను తెలివైనవాడిగా భావించాడు. కాని జీవితం విచిత్రమైనది. తాత్కాలికంగా పరిష్కరించిన సమస్యలు మరింత బలంగా తిరిగి వస్తాయి. 1 నెల తర్వాత ఎలుకలు తిరిగి వచ్చాయి. ఈసారి 100ల సంఖ్యలో. ఇప్పుడవి మరింత ధైర్యంగా ఉన్నాయి. జమీందారు మళ్లీ మార్కెట్కు వెళ్లి ఈసారి ఒక నల్లపిల్లిని తీసుకువచ్చాడు. ఈ నల్లపిల్లి తెల్లపిల్లిలా అందంగా లేదు, అది ఖరీదైనది కాదు, కాని అది చాలా తెలివైనది. మొదటిరోజు జమీందారు ఆనందంగా ఎదురుచూశాడు. కాని ఒక విచిత్రమైన విషయం జరిగింది. నల్లపిల్లి ఎలుకలను వెంటనే చంపలేదు. కొన్నిసార్లు పట్టుకొని వదిలేసేది, కొన్నిసార్లు వాటితో ఆడేది. జమీందారు ఆశ్చర్యపోయాడు. నల్లపిల్లి ఒక నిజాన్ని అర్థం చేసుకుంది. ఎలుకలు పూర్తిగా లేకపోతే నన్ను కూడా బయటికి పంపేస్తారు. అందుకే అది ఎలుకలను పూర్తిగా తొలగించలేదు, కొంచెం భయాన్ని మాత్రం కొనసాగించింది. జమీందారు తనపై ఆధారపడేలా చేసింది. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. నల్లపిల్లి రాజులా జీవించింది. ఈ ప్రపంచంలో ఒక చేదు నిజముంది. సమస్యలను పూర్తిగా పరిష్కరించిన వారిని చాలాసార్లు గౌరవించరు. సమస్యలను కొనసాగిస్తూ అవసరంగా ఉండేవారిని ఎక్కువగా విలువిస్తారు. తెల్లపిల్లి నిజాయితీగా పనిచేసింది, కాబట్టి అది బయటకు పంపబడింది. నల్లపిల్లి తెలివిగా వ్యవహరించింది, కాబట్టి అది విలువైనదిగా మారింది. ఈ కథ మనకొక పాఠం చెబుతోంది. సమస్యలను కొనసాగిస్తూ అవసరంగా ఉండే వ్యక్తిగా మారవద్దు, మరియు మీకు సహాయం చేసిన నిజమైన వ్యక్తులను పనైపోయిందని వదిలేయద్దు. ఎందుకంటే ఒకరోజు మీరు గ్రహిస్తారు, మీరు ఒక పిల్లిని కోల్పోలేదు, మీ నిజమైన రక్షకుణ్ణి కోల్పోయారు.